టాలీవుడ్ టాప్ సింగర్ మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్ వివాదం గత కొన్ని రోజుల నుంచి తిరుగుతుంది. అయితే మంగ్లీ బ్యాచ్ దగ్గరగా 150 కోట్లు దోపిడీ చేసేశారు. జనాల దగ్గర దోచుకున్నారు. పెట్టుబడులు పెడతాం, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇస్తామంటూ కూడా చాలా వరకు డబ్బులు దోచుకున్నారంటూ ఇలాంటి వార్తలు ఆమె పైన చాలా వస్తూ ఉన్నాయి. అయితే ఒక పక్క ఖండిస్తున్నా కానీ ఈ కేసుని వాదిస్తున్న అడ్వకేట్ సుబ్బారావు చాలా విషయాలన్నింటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాధితుల దగ్గర నుంచి. ఇప్పటివరకు చాలా ప్రూఫ్స్ని తీసుకొచ్చాడు మీడియా ముందుకి, అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా మరొక విషయం, మంగ్లీ బ్యాచ్ అంటే మంగ్లీ సోదరుడు ఇప్పుడు ఎవరైతే రమావత్ మధు అనే ఒక పర్సన్ ఉన్నాడో అతను ఈ బ్యాచ్ వల్ల దగ్గరగా 3 చనిపోయారు, ఆత్మహత్య చేసుకునే వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. వడ్డిపట్ల గ్రామంలో ఇదంతా కూడా జరిగింది అంటూ కూడా రీసెంట్ గా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. రైట్, దీని గురించి క్లియర్ గా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే బాధితులు చాలా మంది బయటకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారి యొక్క గోల్డ్ను వెల్లడించుకున్నారు. వారి పరిస్థితి కూడా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఫుట్పాత్ల పైన పడుకుంటున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితే లేదు అని చెప్తున్నారు. ఇంటికి వెళ్తే మమ్మల్ని తంతారు. మాలాగే అంటే మేము పెట్టమంటే మా ఊర్లో ఉన్న స్నేహితులు వాళ్ళు కూడా పెట్టారు, మమ్మల్ని పట్టుకుని తంతారు అనే భయంతో మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అయితే ఇక్కడ న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉంటూ వెళ్ళే పరిస్థితి లేదంటూ కూడా క్లియర్గా చెప్పేశారు. అయితే మరి ఇప్పుడు ఏదైతే మంగ్లీ బ్యాచ్ సంబంధించి ఇప్పుడు బయటకు ఒక న్యూస్ వచ్చింది. ఆ బ్యాచ్ వల్ల 3 చనిపోయారనే వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతుంది. దానికి సంబంధించి ఈ వడ్డిపట్ల గ్రామం నుంచి మనతో పాటు మాట్లాడడానికి వీళ్ళతోనే ఒక బాధితుడు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవి ఉన్నారు ప్రస్తుతం ఫోన్ ఇన్ లో, అతనితో మాట్లాడదాం. అసలు ఈ విషయాన్ని బయటకి చెప్పింది అతనే, మరి ఇది వాస్తవం కాదనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రవి గారు. చెప్పండి. సో వడ్డిపట్ల గ్రామం రమావత్ మధు రాథోడ్, రైట్. సో ఇతని వల్ల అలాగే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళ వల్ల 3 ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నన్ను మీరే ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి సార్ దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? వివరాలు వచ్చేసి వీళ్ళు రేపిస్తాము మాపాలని చెప్పేసి దగ్గర ఒక సంవత్సరం దాకా కాలయాపన చేయడంతో వీళ్ళు అంతా ఇక తీసుకొస్తాం కదండి అమౌంట్ వేరే దగ్గర నుంచి ఇంట్రెస్ట్లతోనే లోన్స్ కానీ అవి అన్ని కట్టలేక కొంతమంది అడిగితే ఏం చేసుకుంటామో చేసుకోపో అని చెప్పేసి చెప్పడము, అలాగే ఎంత ముర పెట్టుకున్నా కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయినారు. అది సార్. ఎక్కడ జరిగింది సార్ ఇది? వాళ్ళ విలేజ్ లోనే జరిగింది సార్. ఇది వడ్డిపట్లలోనే జరిగిందా? అవును సార్, వడ్డిపట్ల విలేజ్ లోనే జరిగింది. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? అంటే ఇప్పుడు చనిపోయిన 3 కాకుండా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? ఆల్మోస్ట్ ఒక 1000 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి సార్ టోటల్. ఓకే, ఇప్పటి వరకు బయటకి కేవలం ఒక 150 నుంచి 200 మంది మాత్రమే అనుకున్నాం, కానీ మీరు ఇప్పుడు సెన్సేషనల్ చేస్తున్నారు. దగ్గరగా ఒక 1000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, కేసులు పెడితే బయట మీడియా మీద వస్తే మా డబ్బులు వస్తాయని చెప్పి రాకుండా ఉంటాయేమో అని చెప్పేసి దాంట్లో ఆ విధంగా చాలా మంది భయపడతా ఉన్నారు. ఇట్లా కేసులు పెడితే మా డబ్బులు రావేమో, మీ మీడియాలో మాట్లాడితే మా డబ్బులు రావేమో అని చెప్పేసి చాలా మంది ముందుకు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇస్తా అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఇంకా. అది సార్. మీరెంత కట్టారు? నేను 15 lakhs కట్టాను సార్. 15 లక్షలు? అవును సార్. ఎట్లా కట్టారు 15 లక్షలు? మీకు ఏ రకంగా మిమ్మల్ని ట్రాప్ చేశాడు? నన్ను ట్రాప్ అంటే వాళ్ళు అంతా హై లెవెల్ చూపించారు సార్. వాళ్ళు అంటే ఫార్చునర్ కార్లు గానీ, తార్ కార్స్ గానీ, వాళ్ళకు ఆఫీస్ ఇమిగ్రేషన్ కి పెద్ద వాళ్ళు రావడం గానీ. పెద్ద వాళ్ళు ఎవరు సార్? అప్పుడు మంగ్లీ కూడా వచ్చారా? మంగ్లీ రాలేదు సార్. దాంట్లో వచ్చేసి వాళ్ళ బ్రదర్ వచ్చారు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ వచ్చారు, ప్లస్ అమీర్ పటేల్ అని సెంట్రల్ మినిస్టర్. మంగ్లీ వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు? ఇప్పుడు మొన్న మంగ్లీ ప్రెస్ మీట్ దగ్గర ఒక పర్సన్ ని చూపించింది మా బ్రదర్ ఇతను, అతనేనా? అతనే శివ చౌహాన్, ఆయన కూడా వచ్చినారు. శివ చౌహాన్ ఆయన కూడా వచ్చినారు. ఓకే. ఇంకా ఒక నేషనల్ పార్లమెంట్ మెంబర్ ఒక అబ్బాయి ఉంటాడు, అమీర్ పటేల్ అని, ఆయన కూడా వచ్చినారు. ఈ చాలా చూపించారు సార్.
ఇంకొకటి జేఎన్ఐ కూడా జస్ట్ 1-2 months జరిగింది సార్. అసలు మేజర్ ఏంటంటే అక్కడ ఏ బిజినెస్ లేదు, ఏది లేదు సార్. ఓన్లీ జనాల దగ్గర నుంచి అంత లెవెల్ కొంచెం హై లెవెల్ లో చూపించుకొని డబ్బులు వసూలు చేసినారు వీళ్ళంతా. ఓకే. సో చాలా మంది నష్టపోయారు అయితే వీరి వల్ల. చాలా మంది నష్టపోయారు సార్. అంటే ఊర్లో ఎన్ని డబ్బులు వీళ్ళు ఇది చేసి ఉంటారు సార్ మొత్తం? మా విలేజ్ వచ్చేసి 4 crores సార్, 4 కోట్లు. 4 కోట్లు అంటే మధ్య తరగతి పేద కుటుంబం వాళ్ళు సంబంధించిన వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళ దగ్గర దోచుకున్నారా సార్? ఆల్మోస్ట్ అందరూ చాలా గిరిజనులు సార్, అందరు గిరిజనులే. వాళ్ళ మీద ఏదైతే ఇల్లు ఉంటాయో అందరూ శ్రీరామ్ ఫైనాన్స్ గానీ వేరే చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీలు అన్ని బ్యాంకులలో డబ్బులు ఇల్లు తాకట్టు పెట్టుకుని ఇచ్చిన డబ్బులు అవన్నీ. ఇంకా అక్కడ ఈ వడ్డిపట్ల గ్రామం కాకుండా ఇంకా గువ్వలగుట్ట, వైజాగ్ కాలనీ ఇటువంటి ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారా? ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల సరౌండింగ్ మల్లాపూరు, పుష్పంగండి, సరౌండింగ్ ప్రాంతాల్లో నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతాల్లో అందరి దగ్గర వసూలు చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ అమౌంట్ వచ్చేసి ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి 5 lakhs ఎబో ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు సార్. రైట్. ఒకవేళ మేము మీ ఊరు వస్తే మాకు చనిపోయిన ఎవరైతే ఉన్నారో 3 బాధితులు వారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్తారా? రండి సార్, వాళ్ళు తీసుకెళ్తారు పక్కా. రండి సార్. బాధితులు నిజంగానే చనిపోవడం అనేది వాస్తవం సార్. ఆల్రెడీ టీవీలో వచ్చింది, ఆ చనిపోవడం ద్వారానే ఈ మధు అనే క్యాన్ ఎక్స్టెండ్ అయినారు. రైట్. సో చనిపోయిన వ్యక్తుల గురించి మాకు కొన్ని డీటెయిల్స్ అయితే పంపించండి, మేము ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. రైట్. సో గైస్ చూసారు కదా, కేవలం హైదరాబాద్ వచ్చింది 150 మంది మాత్రమే కాదు, వీళ్ళు ఇంకా చాలా మంది దగ్గర కూడా దోచుకున్నారు. సుమారు వారి ఊరి దగ్గర అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల దగ్గర 1000 మంది పైగానే చాలా మంది ఉన్నారు బాధితులు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు, ఒకవేళ మళ్ళీ కేసులు ఏమైనా పెడతారేమో. అంటే క్లియర్గా అర్థమవుతుంది, నా వెనుక పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చూపిస్తూ వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళతో దిగిన ఫోటోలు చూపిస్తూ ఇలాంటి వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి మంగ్లీ గారు బాధితుల పక్షాన నేను ఉంటానని చెప్పిన ఆ మంగ్లీ గారు మరి హేమకాంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందా? అతను బాధితుడనే చెప్తున్నాడు. మరి హేమకాంత్ రెడ్డి తప్పు చేస్తే మరి పోలీసులు ఇప్పటి వరకు అతను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? అలాగే హేమకాంత్ రెడ్డి కూడా గత కొన్ని రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఫ్రీగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి ఒక పక్క రమావత్ మధు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, మంగ్లీ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. మరి బాధితుల పక్షాన హేమకాంత్ రెడ్డి ఉన్నాను అంటూ కూడా మీడియా చుట్టూ తిరుగుతున్నాడు. వీళ్ళేమో అతనిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఉన్నాను అని చెప్పేసి మరి కనీసం కలవడానికి కూడా ప్రయత్నించలేదు మంగ్లీ గారు అంటూ కూడా రీసెంట్గా తిరుమలేష్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సార్ దాని గురించి కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. సో ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఇది ఒక పెద్ద మెగా దోపిడీ అని చెప్పొచ్చు. ఇక్కడ వేల కాదు, లక్షలు కాదు, కోట్లు దోచేశారు. ఒక్కరో ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు ఇందులో. చాలా చాలా ప్రాంతాలకు సంబంధించి ఉన్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నూలు, ఆందోళ్, ఇప్పుడు నేను చెప్తున్నట్టు మిరియాలు కూడా, వడ్డిపట్ల, ఇట్లా చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి, తర్వాత కర్ణాటక నుంచి కూడా కొంతమంది బాధితులు ఉన్నారు. నిన్ను కూడా వారు వచ్చారు. సార్ మేము మీడియా ముందుకు రాలేము, మేము చెప్పలేము, మమ్మల్ని చూస్తే మా కుటుంబ సభ్యులు భయపడతారు, బట్ ఏదో న్యాయం జరుగుతుంది, కొంతమంది పోరాడుతున్నారు, వాళ్ళ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం సార్ అంటూ కూడా ఒక వ్యక్తి మాతో అయితే మాట్లాడడం జరిగింది. సో రమావత్ మధు మరి బాధితులకి న్యాయం చేస్తాను, అప్రూవర్గా మారానంటూ కూడా చెప్పిన వ్యక్తి మరి సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకుని హేమకాంత్ రెడ్డి పైన అతనే చేశాడు, ఇదంతా కూడా అతని దగ్గర డబ్బులు ఉన్నాయి అనే విషయం చెప్తూ, దాంతోపాటు నిన్న కొన్ని ఫోటోలన్నీ కూడా చూపిస్తూ బాధితుల్లో ఒక బాధితురాలు ఉన్నారు, సరిత అనే మహిళకు అతనికి ఒక అక్రమ సంబంధం లాంటిది పెట్టడానికి అతను ప్రయత్నించాడు. నిన్న ఆ వీడియో బయటకు వచ్చింది. సో మధు ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నా, సో దీని గురించి ఖచ్చితంగా కొన్ని గంటల్లో వాస్తవాలు ఏంటనేది బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. నిందితులు ఎంత పెద్దవారైనా సరే వదిలే ప్రసక్తే లేదంటున్నాడు ఒక పక్క అడ్వకేట్ సుబ్బారావు. సో చూద్దాం ఏం జరుగుతుంది.